వాగుల్లో వంకల్లో రాసాము ఇద్దరు పేర్లు, మా కెమెరామ్యాన్ పేరును నా పేరు. అందుకనే డోర్లీకి వచ్చినాం, బ్లూ వాటర్ కాడికి మళ్ళీ వచ్చినాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇగో ప్లీజ్ విజిట్ బ్లూ వాటర్. రండి. సీ మై కష్టం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇగో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదే బొగ్గుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు. ఇది పనికిరాదు. సో ప్యూర్ బొగ్గు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇది ప్యూర్ బొగ్గు కాదు, ఇది మామూలు వదిలేసింది అన్నమాట. ఇది డస్ట్ కిందకి వస్తుంది. సో ఇది గుంత తవ్వడానికి కూడా కారణం అదే, ఇలాంటి బొగ్గే వెళ్తుంది. సో ఇంతకంటే మంచిది ఒరిజినల్, చాలా క్లారిటీ ప్యూరిటీ ఉన్నటువంటి బొగ్గు వెళ్తుంది. వెళ్ళింది, అయిపోయింది, తీసిరు. ఇప్పుడు మట్టి మిగిలింది కాబట్టి దీన్ని వదిలేసి ఫైనల్ గా అయితే మనం బ్లూ వాటర్ దగ్గరకు వచ్చినాం, కష్టాలన్నీ దాటేసి. ఫస్ట్ వచ్చేసి బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గం. ఇది మంచిర్యాల నియోజకవర్గం నుండి వెళ్ళి ఆసిఫాబాద్ నియోజకవర్గం వచ్చాం. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి కొమరంభీం జిల్లా వచ్చాం. కొమరంభీం జిల్లా నుంచి వెళ్ళి గోలేటికి వచ్చాం. గోలేట్ నుండి వెళ్ళి డోర్లీకి వచ్చాం. డోర్లీ నుండి వెళ్ళి సో డోర్లీ 2కి వచ్చాం. సో బ్లూ వాటర్ అని చెప్పేటటువంటి ప్రదేశం ఏదైతుందో అదంతా ఇదే. సో దీని డెప్త్ అయితే 200 ఫీట్స్ అన్నమాట. వాటర్ అంత ఉండవు, వాటర్ తక్కువ ఉంటాయి. ఒక 100 ఫీట్ వాటర్ ఉంటుంది, 100 ఫీట్ వచ్చేసి ఇంకా ఖాళీగా ఉంది. సో ప్లీజ్ విజిట్. మీరందరూ ఈ బ్లూ వాటర్ ఎక్కడ అనుకునేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా మెన్షన్ చేశాను నేను. ఈ బ్లూ వాటర్ విజిట్ చేయడానికి దీనికి ప్రవేశం ఏంటంటే 3 గంటలకి, ఈవినింగ్ 3 o'clock నుండి వెళ్ళి 5 o'clock వరకే ఉంటుందంట. మేము దొంగ మార్గంగా వచ్చాం పక్క నుండి. సో అదన్నమాట సంగతి. సో కాబట్టి దొంగ మార్గంగా వచ్చినందుకే మాకు ఇక్కడ ఇంకా కొంచెం భయంగా ఉంది, ఎవరైనా సెక్యూరిటీ చూస్తే కనుక పట్టుకుంటారని చెప్పేసి. సో ప్లీజ్ ఇంకా విజిట్ చేద్దాం రండి.